నాకు భావన పేరు వద్దాను కానీ నువ్వు తీరావు చేత కొంకి పట్టాలా మీది అరే ఉప్పు ఉంది చెప్పండి అయ్యో ఇప్పుడు పొట్ట మీద ఉప్పు పోయండి, 1/4 కేజీ నీళ్ళు పోయింది. ఈయన కూడా బయటపోతున్నాం రెండు అయ్యారు బాగున్నారా? మొత్తం పోసండి, తలకెళ్ళి మొహకాడ పోసండి. పెట్టి మోసారు నేను పోయినరా ఇప్పుడు ఏం కాదులే. పక్కన పోయిరా, పక్కన పోయి ఇగో ఈ కాలకెళ్ళి కదా ఎంత పోయి ఉందారా? అయిపోయిందా? డబ్బు పెట్టారా? ఏం లేవులే. మోతేయండి, మోతేయండిరా. మేఘలా ఉండయా లేవా? గొల్లు వేసేయండి, గొండ వేసి రాండి. గొల్లు వేయి, గొండ తల్లి ఎక్కడరా మీరు? ఎక్కడ పోయింది కానీ చెరువు పక్కన ఎక్కడ మీరు అందుకోండి అబ్బాయి ఆయన అనుకోండి, అందుకోండి చేయ అనుకోండి. ఇప్పుడు తల మట్టండి, ప్రార్థన చేయాలా? పెట్టండి అయ్యారు. అయ్యారు ప్రార్థన చేయండి. అందరూ చేస్తారు. అయ్యగారు చాలా మంది ఉన్నారు, ఏం బాధలేదు, అందరూ చేస్తారు. అందరూ శక్తే కావాలి అక్కడ, అందరు శక్తే కావాలి. పెద్ద బాబు, పెద్ద అబ్బాయి, అరే పెద్దడా పిలువ మరి. సాల్మాన్ గారు, అయ్యగారు బండి. సాల్మాన్ గారు వచ్చారు. సాల్మాన్ గారు దేవుని యొక్క వాక్యం నుంచి ఒక లేఖ పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి లేఖన భాగం చదువుకుందాం. సహోదరులారా,
నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిననియు మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువును పాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమైన నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చారము ఆర్భాటముతోనూ ప్రధానత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలంకు మేఘాల మీద కొనుక్కోవదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనడి. మనం ఒకసారి మన యొక్క దైనందిన జీవితంలో కానీ ఈ సమాజంలో కానీ మానవుని యొక్క జీవితంలో ప్రధానమైంది ఈ మరణం అనేటువంటి ఆఖరి అంకము. ఎందుకంటే ప్రతి వ్యక్తికి మరణం అనేది తథ్యం. అది ఒకవేళ కొంతమందికి ముందు రావచ్చు, మిగతా వారికి కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో, కానీ మరణం అనేది ప్రతి మానవునికి తథ్యమైన విషయాన్ని మనకందరికీ తెలిసింది, వారు ఎవరైనా కావచ్చు. ఈ విషయంలో మరి క్రైస్తవం ప్రత్యేకంగా ఒక విషయాన్ని తెలియజేసింది. ఏంటంటే మనకి ప్రపంచంలో ఎన్నో ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి మరణం తర్వాత ఏ విషయాన్ని కూడా తేల్చలేకపోయినాయి. మరి కొన్ని మార్గాలు అయితే మరణం తర్వాత మానవ జీవితం వేరొక జీవులకు వెళ్తుందని, ఆ జీవి మరలా తిరిగి వస్తారని అని ఇంకా ఎన్నో ఊహాగానాలు, అంటే వాస్తవానికి దగ్గరగా లేనటువంటి ఎన్నో ఊహాగానాలు చేశారు. కానీ కేవలము క్రైస్తవ్యం మాత్రమే మరణం తర్వాత ఒక గొప్ప జీవితం ఉందని, అదే శాశ్వతమైన జీవితం అనే విషయాన్ని చాలా చక్కగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిందనమాట. దానికి కారణం ఏమని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ప్రభువారు ఆయన చేసిన బోధనలో కానీ ఆయన జీవితంలో కానీ ఆయనకు ప్రకృతి మీద అధికారం ఉంది. ఆయన ఎంతోమందిని మరి బాగు చేశాడు, మరి సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, మహత్కారాలు చేశాడు. అయినప్పుడు కూడా ఆయన చేసినట్టు ఒకే ఒక గొప్పదైన కార్యం ఏమైందంటే ప్రాముఖ్యమైంది లాజరును తిరిగి లేపటం. మనం ఒకసారి ఈ యొక్క లాజరు మరణం గురించి ఆలోచించినట్లయితే, ప్రభువు మరి లాజరును ఒక్కనే లేపాడు మరణం నుంచి. అంటే ఆయన ఎంతో మందిని సూచక్రియల ద్వారాను, మహత్కార్యాల ద్వారాను, అద్భుతాల ద్వారా అనేక వందల వేల మందిని ఆయన బాగు చేశాడు. కానీ మరణం నుంచి ఒక లాజరును మాత్రమే తిరిగి లేపాడు. ఎందుకని ఆయన ఒక్క మరణాన్ని మాత్రమే ఆయన తిరిగి లేపాడు. ఎందుకనంటే ఆయనకు ప్రకృతి మీద అధికారం ఉంది, మానవుని యొక్క సమస్తమైన జీవితం మీద అధికారం ఉంది, చివరకు మరణం మీద కూడా అధికారం ఉందనే విషయాన్ని తెలియజెప్పడం కోసం ఆయన ప్రత్యేకంగా లాజరు చనిపోయేంత వరకు ఆయన వేచి ఉండి చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఆయన లాజరు దగ్గరికి వచ్చి ఆయనను తిరిగి లేపినట్టు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సమాజానికి ఏమర్థం అవ్వాలి? ప్రభువుకి మరణాన్ని కూడా జయించే శక్తి ఉంది. ఆయన మాట చొప్పున మరణించిన వారిని కూడా తిరిగి లేపడానికి ఆయన సమర్థుడు అని తెలియజేయడం కోసం ప్రత్యేకంగా ఆయన లాజరును తిరిగి లేపాడు. అంతేకాకుండా ఆయన మాటతో చెప్పడమే కాకుండా ఆయన తనంతట తానుగా స్వయంగా చనిపోయి మూడో దినాన్ని ఆయన తిరిగి లేచాడు. కనుక మనం ఈ అనేకమైన ఆధ్యాత్మిక మార్గాల్లో ఉన్నటువంటి ఆ నాయకులు ఉన్నారు కదా, రకరకాలైన వారి యొక్క సమాధులు నేటికి మూసి ఉన్నవి. కానీ క్రీస్తు సమాధి మాత్రమే నేటికి కూడా అది ఖాళీగా తెరవబడి ఉంది. కనుక క్రీస్తు మాత్రమే మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. అంతేకాకుండా ఎవరైతే ఆయన మాట ప్రకారంగా ముందుగానే వారి యొక్క జీవితాలు క్రీస్తు ప్రభు కోసం మరి ఏర్పాటు చేసుకుని ఉంటారో, వారి జీవితం కూడా రేపటి రోజున మరి క్రీస్తు సమాధి వలె ఖాళీ అవబోతుందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ గ్రహింపు ఎప్పుడు కావాలంటే మన ఊపిరి మన శరీరంలో ఉన్న లోపులోనే మనం ఈ కార్యాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ మనం ఈ యొక్క ఊపిరి వదిలిన తర్వాత మనం ఏమాత్రం కూడా అటువంటి నిత్య జీవితాన్ని పొందుకోలేము. ఎందుకంటే మరి ధనవంతుడు లాజరు ఉన్నారు కదా, వారు ఇద్దరు చనిపోయినప్పుడు పరదేశంకి వెళ్ళారు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? కడిగి చేయడంలో ఉన్నాడు. అక్కడ అతను ఎంతో యాతన పడుతున్నాడు. కానీ లాజరు అయితే పరదేశంలో దేవుని యొక్క కుడిపాసన కూర్చున్నాడు అనే విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. కనుక ఈ యొక్క మంచి చెడు మార్గాలను మరి ఎన్నుకోవడంలో అది మన యొక్క జీవితంలో ఉంది. మన జీవితాన్ని చాలించిన తర్వాత మనం ఏమి కూడా ఏ మార్గాన్ని కూడా మనం ఎన్నుకోలేము. కనుక మన జీవితంలో దూరం వెళ్ళాల్సిన వాళ్ళు
మరణం అనేది తథ్యమైంది. అది మరి మన చేతుల్లో లేదు కనుక దేవుడు ఏం చేసేదో ఆ యొక్క విషయాన్ని మనం అందరం కూడా అంగీకరించాలనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మనం అందరం కూడా క్రీస్తు యొక్క మార్గంలో జీవించాలనే విషయాన్ని మీకు ఇంత చెప్పి వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరి వందనాలు. చేసేవాళ్ళు గుప్తంగా చేయండి, గుప్తంగా చేయండి. చాలా దూరం వెళ్ళాలి. రండి రండి రండి, అటు వెళ్ళండి. మీరు ఇక్కడ కాదు ఉండేది, అటు వెళ్ళాలి త్వరగా. మన యొక్క కుమారుడు నాన్న జక్నే గారు